ఆంజనేయ స్వామి యొక్క ప్రాశస్త్యం ఎట్లా ఉన్నదంటే ఇక్కడ వ్యాస మహాముని ప్రతిష్ఠ చేసినటువంటి విగ్రహము స్వయంభూ, ఇది స్వయంభూ కాదు. అయినా ఇప్పుడు మా వ్యాస మహాముని పర్యటన చేస్తూ ఇక్కడ వచ్చి కృష్ణానది తీరంలో బస చేశాడు. ఒకరోజు బస చేసిన తర్వాత ఒక శిష్యుడు ఆ గురువు యొక్క బట్టలు ఉతుకుతూ ఉంటే ఆ బండరాయి చెప్పిందట, అప్పుడు నేను ఇక్కడ ఆంజనేయ స్వామిని ఉన్నాను, నా మీద నువ్వు బట్టలు ఉతుకుతున్నావు, నన్ను తీసుకుపోయి ఎక్కడైనా ప్రతిష్ఠించండి అని ఆ యొక్క శిష్యునికి వినబడింది. అప్పుడు ఆ బండరాయి నుంచి వచ్చే మాటలను విని ఆ శిష్యుడు భయపడి హుటాహుటిన అప్పుడు ఆ గురువుగారి దగ్గరికి, అంటే గురువుగారు అంటే వ్యాస మహాను దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అప్పుడు గురువుగారు ఈ విధంగా ఉంది, నాకు ఈ మాట పలానా మాట ఇట్లా వినబడింది, అందువరకు నీకు భయపడి ఇక్కడ వచ్చాను అని చెప్పి తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చిన తర్వాత అప్పుడు ఆ బండరాయి మళ్ళీ యథావిధిగా ఆకాశవాణి చూడబడినట, ఇక్కడ నేను ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పడి ఉన్నాను, నా మీద బడలుతున్నారు, నన్ను ఎక్కడైనా తీసుకువెళ్ళి ప్రతిష్ఠించండి అని చెప్పాడు.